హలో మై డియర్ స్టూడెంట్స్. సో వెల్కమ్ టు భరత్ మెస్. సో ఈరోజు వచ్చేసి నేను ఇక్కడ మనం కొత్తగా ఏంటి అంటే ఈరోజు క్లాస్ గురించి కాకుండా కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ అంటే మనకు ఎగ్జామినేషన్స్ సంబంధించి అంటే స్టాఫ్ సెలెక్షన్ వచ్చేసి మనకు కొన్ని డేట్స్ ప్రకటించింది. ఏం డేట్స్ అంటే మనకి ఏ ఎగ్జామ్స్ ఎప్పుడెప్పుడు ఉంటాయి ఏంటి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది బెటర్ ఆపర్చునిటీ. చాలా మంది ఎవరైతే ఎగ్జామినేషన్స్ అంటే డిగ్రీ ఫైనల్ ఇయర్స్ కానీ డిగ్రీ అయిపోయి స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ పడకపోయినా సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్లో ఏదో ఒక దానిలో మనము జాయిన్ కావడానికి ద బెస్ట్ థింగ్ ఏంటి అంటే ఈ డేట్స్ వచ్చాయి. కాబట్టి సీరియస్గా మీరు ఏంటి అంటే ప్రిపరేషన్ సాగించండి. ఏమన్నా డౌట్స్ ఉంటే నా నెంబర్ ఉంది కాబట్టి నా నెంబర్కి వాట్సాప్ పెట్టండి. మనకి ఈ సిజిఎల్ అండ్ సిహెచ్ఎస్ఎల్ సిపిఓకి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్లో ఏవైతే టఫ్ క్వశ్చన్స్ అనిపిస్తున్నాయో, ఏ మోడల్స్ మనకు రిపీటెడ్గా వస్తున్నాయో ఆ క్వశ్చన్స్ కూడా నేను భరత్ మ్యాథ్స్ అనే యూట్యూబ్ ఛానల్లో డిస్కస్ చేస్తున్నాను. కాబట్టి ఒకటికి 2 సార్లు చేయండి. ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో పెట్టండి, డైరెక్ట్ నా ఫోన్ నెంబర్కి పెట్టినా పర్లేదు. రైట్, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకు ప్రతి ఇయర్ వచ్చేసి కంబైన్డ్ హయ్యర్ లెవెల్ అంటే సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్ పడుతుంది. ఈ సిహెచ్ఎస్ఎల్ 2019కి సంబంధించి సిహెచ్ఎస్ఎల్ 2019కి సంబంధించి ఇది ఏంటంటే మనకి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్, ఈవెన్ డిగ్రీ సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్స్ కూడా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, ఫస్ట్ ఇయర్స్ అయినా అప్లై చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి ఏంటంటే టైర్ 1. సో టైర్ 1లో మనకు డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇచ్చాడండి. అది ఎప్పుడు అంటే అక్టోబర్ 12th. మనకు ఇదేంటి అంటే ఇది ఇప్పుడు సెప్టెంబర్ కాబట్టి సెప్టెంబర్లో మనం ఆల్మోస్ట్ ఈరోజు డేట్ ఎంత, మనకు డేట్ వచ్చేసి ఆల్మోస్ట్ 22nd. సో 22nd అంటే మనకు ఇంకా ఎన్ని రోజులు ఉన్నాయంటే జస్ట్ 20 days మాత్రం. అంటే 12/10/2022 26 అంటే మనకు 3 weeksలో కండక్ట్ చేస్తారు. అంటే 3 weeksలో ఆల్ ఓవర్ ఇండియా మొత్తం కండక్ట్ చేస్తారు. డిఫరెంట్ పేపర్స్ ఉన్నా సరే మనకేం చేస్తారు అంటే లాస్ట్కి వచ్చేసి నార్మలైజేషన్ మార్క్స్ ఇస్తారు. అంటే మీరు అనుకోవచ్చు సార్ ఒకరోజు టఫ్గా వచ్చిందేమో, ఒకరోజు ఈజీగా వచ్చిందేమో అని చెప్పేసి అలా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. నార్మలైజేషన్ మార్క్స్ మనకు ఫైనల్గా ఇస్తారు కాబట్టి అందరికీ ఈక్వల్ ప్రయారిటీ ఉండే విధంగా డిఫరెంట్ టైమింగ్స్ డిఫరెంట్ వీక్స్ ఉన్న ఇబ్బంది లేదు. సో జాగ్రత్త చదువుకోండి స్టూడెంట్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సిహెచ్ఎస్ఎల్కి సంబంధించి మనకు ఇది గ్రేడ్ 4 అంటే గ్రూప్ 4 క్యాడర్ పోస్ట్ అయినా సరే ప్రస్తుత కండిషన్స్ ఎపిడమిక్ అండ్ పాండమిక్ కండిషన్స్లో మనకు స్టేట్ గవర్నమెంట్ నోటిఫికేషన్స్ పడే లోపు ఏదో ఒక విధంగా మనం ఏంటి అంటే దీనిలో సెలెక్ట్ అయిపోతే సరిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మనకు జూనియర్ ఇంజనీరింగ్ సివిల్, ఇది ఇంజనీరింగ్ సంబంధించింది కాబట్టి ఇది ఒకసారి మనకు ఏంటంటే జనరల్ డిగ్రీ వాళ్ళకు ఇది వర్తించదు. మనకు ఇంకా ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే సిజిఎల్ మెయిన్స్. అంటే ఆల్రెడీ టైర్ 1 రిజల్ట్స్ వచ్చాయి కాబట్టి ఈ సిజిఎల్కి సంబంధించి టైర్ 2 ఎగ్జామ్ డేట్స్ ఆల్రెడీ ఇంతకు ముందుకే చెప్పాము, నవంబర్లో ఉంటాయి. నవంబర్ ఆర్ డిసెంబర్ అనుకున్నాము. కానీ స్టాఫ్ సెలెక్షన్ వాళ్ళు మాత్రం మనకేం చేస్తారంటే November 2nd to November 5th లోపే అంటే కంటిన్యూస్గా మనకి ఏం చేస్తున్నారంటే 4 daysలో ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు. అంటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సిజిఎల్ టైర్ 2 ఎగ్జామ్ అంటే ఆల్రెడీ టైర్ 1 అయిపోయింది. నెక్స్ట్ మనకేంటి అంటే సిజిఎల్ 2020 నోటిఫికేషన్ సంబంధించి కూడా డేట్స్ ప్రకటించారు. అది నేను నెక్స్ట్ చెప్తాను. సో ఎవరైతే సిజిఎల్ టైర్ 1 కంప్లీట్ చేశారో సో గుర్తుంచుకోండి, ఈ కండిషన్స్లో ఎక్కువ పేపర్స్ ప్రాక్టీస్ చేయండి, ఇంగ్లీష్ యాజ్ వెల్ యాజ్ మ్యాథ్స్కి సంబంధించి. నెక్స్ట్ ఎస్పెషల్లీ మనకి ఏంటంటే జామెట్రీ, మెన్సురేషన్, అదేవిధంగా ట్రిగనామెట్రీ అండ్ కోఆర్డినేట్ జామెట్రీ. సో ఈ 4 టాపిక్స్ బాగా చూసుకోండి. మెన్సురేషన్లో 2D అండ్ 3D, నెక్స్ట్ ట్రిగనామెట్రీ అండ్ కోఆర్డినేట్ జామెట్రీ. సో ఈ 4 టాపిక్స్ నుంచి మనకు ఆల్మోస్ట్ వచ్చేసి ఒక 30 క్వశ్చన్స్ దాకా వస్తాయి కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. డేట్స్ ప్రకటించారు కాబట్టి ఇంకా లేట్ చేయకుండా డెఫినెట్గా మనకి ఏంటంటే ప్రిపరేషన్ అనేది కొంచెం ఫాస్ట్గా చేయండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ మనకేంటి అంటే దీంట్లోనే స్టెనోగ్రాఫర్స్. ఈ స్టెనోగ్రాఫర్స్ కూడా మనకు ఇదేంటి అంటే సేమ్ సిహెచ్ఎస్ఎల్ లాగానే ఉంటుంది. మనకు దీంట్లో ఏంటి అంటే వాళ్ళు మనకు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ మనకేంటంటే సెలెక్ట్ చేస్తారు. సో అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి మనకేంటంటే ఇది వచ్చేసి మనకు November 16th to 18th అంటే 3 daysలో కండక్ట్ చేస్తారు. సో ఇదేంటి అంటే ఎవరైతే మనము సిహెచ్ఎస్ఎల్కి సంబంధించి కంప్లీట్ చేస్తున్నారో సో
సో వాటికి సంబంధించి కానీ అదేవిధంగా ఈ స్టెనోగ్రాఫర్ C&D ఎగ్జామినేషన్స్ ఆల్రెడీ అయిపోయినాయి కాబట్టి దీనికి సంబంధించి ఏంటంటే ఈ స్టెనోగ్రాఫర్ ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఒకటేసారి కంప్లీట్ అవుతాయి చూడండి. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్, చాలా ఈజీగా ఉంటుంది, డెఫినెట్గా చూసుకోండి. ఓకేనా. నెక్స్ట్ దీంట్లోనే మనకి ఏంటి అంటే ఇంకొకటి ఉంటుందండి, ఈ మనకు CGLకి సంబంధించి ఎగ్జామ్ ఎప్పుడని చెప్పాము, ఫిబ్రవరి, అంటే దీనికి వచ్చేసి November 2 కదా. ఇది అయిపోయిన తర్వాత మనకు Tier 3 ఎగ్జామ్ ఉంటుందండి. ఈ Tier 3 ఎగ్జామ్ మనకి ఏముంటుంది అంటే మనకు దీనిలో వచ్చేసి దీంట్లో రాయాల్సింది ఏంటి అంటే ఒక ఎస్ఏలు ఇలాంటివి సంబంధించి, అంటే ఎస్ఏ ఒకటి, ప్రెసెస్ రైటింగ్ ఇలాంటి సంబంధించి వచ్చేసి CGL Tier 3కి సంబంధించి మనకేంటి అంటే ఇది వచ్చేసి 22 నవంబరే. మనకేంటి CGL Tier 2 2 నవంబర్ కంప్లీట్ అయితే Tier 3 వచ్చేసి 22కి కంప్లీట్ అవుతున్నాయి కాబట్టి ఇది ఒకసారి చూసుకోండి. సో మనకి ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇక్కడ CGL కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి Tier 2 November 2 to 5 కంప్లీట్ అయిపోతే Tier 3 కూడా అదే నవంబర్ మంత్లోనే కంప్లీట్ చేస్తున్నాడు కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని చేసుకోండి. ఓకేనా. నెక్స్ట్ మనం ఏదైతే CPOకి సంబంధించి అనుకుంటున్నాం అంటే ఢిల్లీ పోలీస్ అండ్ సెంట్రల్ ఆర్మర్ పోలీస్ CPO సంబంధించి అది కూడా మనకి ఏంటి అంటే Tier 1 వచ్చేసి అప్పటి నుంచి మనం మొట్టమొదటిగా ఏదైతే క్లాసులు డిస్కస్ చేస్తున్నామో అప్పటి నుంచి కూడా వీటి గురించి మనం మాట్లాడుకుంటూనే ఉంటున్నాము. CPO మనకు స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి ఏ విధంగా అయితే ఇది ఉందో, ఏది మనకు సంబంధించినంత వరకు దీనిలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే SI క్యాడర్ పోస్టే ఉంటుందండి. ఇప్పుడు CPOకి సంబంధించి ఏంటి అంటే దాని డేట్ కూడా ఇచ్చాడు 23 నవంబర్ నుంచి 26. ఈ 4 డేస్లో మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో కండక్ట్ చేస్తారు కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. సో ఈ CPO చాలా చాలా ఇంపార్టెంట్. ఇది SI క్యాడర్కి సంబంధించింది. నెక్స్ట్ మన కానిస్టేబుల్ క్యాడర్కి సంబంధించి వచ్చేసి 27, అంటే సబ్ ఇన్స్పెక్టర్ కంప్లీట్ అయిన నెక్స్ట్ డేనే మనకు వచ్చేసి 27 నుంచి ఆల్మోస్ట్ ఇది దాదాపు 18 రోజుల దాకా పెడుతున్నాడు. ఇక్కడ ఒక 3, ఇది ఒక 14 రోజులు, అంటే ఇది ఒక 4 అంటే 18 రోజులు పెడుతున్నాడు. సో ఎందుకు అంటే కానిస్టేబుల్ అనేది ఎక్కువ మెంబర్స్ అప్లై చేస్తారు. ఇంకొకటి ఏంటంటే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ కాబట్టి నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఎక్కువగా ఉంటారు కాబట్టి దీనిలో వచ్చేసి గుర్తుపెట్టుకోండి. అంటే మనకి ఇప్పుడు ఇంపార్టెంట్ ఏంటి అంటే CPO కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరైతే CGL Tier 1 కంప్లీట్ చేస్తారో Tier 2కి లేదు, ఇవన్నీ కంప్లీట్ చేయలేదు అంటే మాత్రం ఫుల్ కాన్సన్ట్రేషన్ వచ్చేసి మీరు CPO పైన పెట్టండి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని ప్రస్తుత సమయానికి వచ్చేసి మనకు ఉన్నది ఏంటి అంటే జస్ట్ మనకు 2 months మాత్రమే ఉంది. సో CPOకి సంబంధించి 2 months అంటే 60 days ప్లాన్ కరెక్ట్గా వేసుకోండి. ఈ 60 days ప్లాన్లో రీజనింగ్ అయితే ఏంటి, అర్థమెటిక్ అయితే ఏంటి, అదేవిధంగా మనకు ఇది వచ్చేసి జనరల్ స్టడీస్కి సంబంధించిన అన్ని కూడా నీట్గా చదువుకోండి. డెఫినెట్గా మనకేంటి అంటే ఈ పేపర్ 1 క్లియర్ అయితే ఆటోమేటిక్గా మనము సెలెక్ట్ అయిపోవచ్చు అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. రైట్. నెక్స్ట్ మనకు దీనిలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది అయిపోయిన తర్వాత మనకు వేరియస్ ఇంజనీరింగ్ సంబంధించినవి కూడా ఇచ్చాడు. ఈ ఇంజనీరింగ్ సంబంధించినవి మనకు అక్కర్లేదండి, ఈ జూనియర్ ఇంజనీరింగ్ అండ్ మెకానికల్ సంబంధించేసి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి అంటే CHSLకి సంబంధించి ఏదైతే మనం Tier 1 చెప్పామో Tier 1 అయిపోయిన తర్వాత అదే CHSLకి సంబంధించి Tier 2 వచ్చేసి మనకు ఈ Tier 2 వచ్చేసి మనకి ఎప్పుడు ఉంటుంది అంటే 14 to 2021, అంటే ఇది ఏంటి అంటే ఫిబ్రవరి, అంటే నెక్స్ట్ న్యూ ఇయర్లో వస్తుందండి. సో కాబట్టి Tier 1 సంబంధించి ఏంటంటే ఈ 2020లో ఏదో విధంగా కంప్లీట్ చేసేయండి. కొంచెం మార్క్స్ కూడా బాగా తెచ్చుకోవాలి, ఎందుకంటే అది క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. నెక్స్ట్ ఒకటి ఏంటి అంటే ఈ Tier 2 CHSL Tier 2 ఎగ్జామ్ వచ్చేసి ఫిబ్రవరి 14. చాలా స్పెషల్ డే మీకు, నాకు తెలిసేసి దాని గురించి ఆలోచించుకోకుండా జాగ్రత్త చదువుకోండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనము ఈవెన్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో కూడా జాబ్ సాధించవచ్చు కాబట్టి ఇది గుర్తుపెట్టుకొని చదువుకోండి. సో CHSL సంబంధించి Tier 2 వచ్చేసి ఫిబ్రవరి 14. అంటే మీరు అనుకోవచ్చు అదేంటి సార్ మనకు సెట్ అనేది ఇచ్చారు కదా, కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అని చెప్పేసి, NRA నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ అని చెప్పేసి అదేంటి అని, అవన్నీ మర్చిపోండి. మనకు దాని గురించి కాదు, దాని గురించి మనకి ఎప్పుడంటే 2021 నోటిఫికేషన్ తర్వాత, అంటే ఇవన్నీ కూడా 2020 నోటిఫికేషన్స్, 2019 నోటిఫికేషన్స్ కాబట్టి మనకు 2021లో అంటే నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్స్కి సెట్ అనేది వర్తిస్తుంది. కానీ మనకి ఇప్పుడు ఏదైతే ఉన్నాయో CGL CHSL ఇండివిజువల్ ఎగ్జామ్స్ అనేది యాజ్ ఇట్ ఈస్గా ఉంటాయి. ఇంకా సెట్ పైన క్లియర్గా మనకు పిక్చర్ రాలేదు, అంటే ఏ సిలబస్ ఉంటుంది ఏంది అనేది
మనం జస్ట్ ఓవరాల్ గానే చూస్తున్నాం కాబట్టి మొట్టమొదటిగా ఏంటంటే ఈ సెట్ అనేది కామన్ గా ఉంటుందేమో, ఇవన్నీ క్యాన్సిల్ అవుతాయేమని చాలా మంది భ్రమలో ఉన్నారు. అవన్నీ ఏం లేవు. 2021లో వచ్చే నోటిఫికేషన్స్ మాత్రమే ఉంటుంది. 2019 అండ్ 20లో వచ్చే నోటిఫికేషన్స్ అన్నిటి కూడా ప్రీవియస్ పాత మోడల్లోనే ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని చదువుకోండి. నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఇది మనకు వచ్చేసింది, అయిపోయింది కాబట్టి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సిహెచ్ఎస్ఎల్ టైర్ 2 అనేది 14th ఫిబ్రవరి అయిపోతుంది. నెక్స్ట్ మనకి ఇందాక ఏదైతే సబ్ ఇన్స్పెక్టర్ కి సంబంధించి మాట్లాడుకున్నామో, సబ్ ఇన్స్పెక్టర్ సిపిఓ గురించి ఏదైతే మాట్లాడుకున్నామో, ఏది మాట్లాడుకున్నాము అంటే పేపర్ 1 కంప్లీట్ అవుతుందని చెప్పాము కదా. పేపర్ 1 ఎప్పుడు కంప్లీట్ అవుతుందని చెప్పాము, 23rd ఫిబ్రవరి 23rd నవంబర్ నుంచి 26th వరకు ఏదైతే అయిపోయిందో రిజల్ట్ ఇచ్చేసిన తర్వాత పేపర్ 2 ఎప్పుడు ఉంటుంది అంటే ఇది వచ్చేసి మనకు మార్చ్ 26th ఉంటుంది. చూడండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అక్కడ మనకు ఓన్లీ ప్రిలిమినరీ ఎగ్జామ్ మాత్రమే కంప్లీట్ అవుతుంది ఇక్కడ, అంటే పేపర్ 1. సో ఇక్కడ వచ్చేసి పేపర్ 2 వచ్చేసి మనకి ఏంటి అంటే ఇక్కడ దీనిలో వచ్చేసి మార్చ్ 26th. ఇది కూడా మనకి ఏంటి అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మాత్రమే ఉంటుంది. ఇది ఆబ్జెక్టివ్ బేస్డ్ లోనే ఉంటుంది, మనకి డిస్క్రిప్టివ్ కాదు. అదే సిహెచ్ఎస్ఎల్ కు మనకు సంబంధించింది అంటే డిస్క్రిప్టివ్ కి సంబంధించింది టైర్ 2. సో ఇది వచ్చేసి మనకు 14th ఫిబ్రవరి రోజు ఉంటుందండి. పేపర్ 1 ఏదైతే మనం ముందు కంప్లీట్ చేసుకున్నామో, పేపర్ 1 ఫస్టే మనం కంప్లీట్ చేసుకున్నాం. ఎప్పుడు ఇది ఇది వచ్చేసి మనకు అక్టోబర్ 12కే ఉంటుంది. కాబట్టి అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు పేపర్ 2 సిహెచ్ఎస్ఎల్ ఏదైతే ఉందో అది వచ్చేసి ఫిబ్రవరి 14th. అంటే సిజిఎల్ ఎవరైతే టైర్ 1 క్లియర్ కాలేదో సిహెచ్ఎస్ఎల్ అనేది చాలా చాలా బెస్ట్ కాబట్టి అదొకటి. నెక్స్ట్ మనకు ఇంకా బెస్ట్ ఏంటి అంటే సిపిఓ, అంటే సిహెచ్ఎస్ఎల్ కంటే సిపిఓ చాలా బెటర్. కాకపోతే కొంచెం ఏంటి అంటే కంపేర్ విత్ లోకల్లో వర్క్ చేసుకోవాలనుకుంటే వాళ్ళకి సిహెచ్ఎస్ఎల్ అనేది వర్కౌట్ అవుతుంది కాబట్టి అది చూసుకోండి. సో సిపిఓ టైర్ 2 వచ్చేసి మనకి ఏంటంటే 26th మార్చ్ అనేది ఉంటుంది. చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. ఆల్మోస్ట్ మనకు ఎన్ని రోజులు ఇస్తున్నాడు అంటే 4 months ఎబో, అంటే పేపర్ 1 అయిపోయిన తర్వాత పేపర్ 2కి ఆల్మోస్ట్ మనకు 4 to 5 months ఇస్తున్నాడు. కాబట్టి స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోండి, సిపిఓ క్లియర్ చేసేయండి. సో పేపర్ 2కి సంబంధించి ఏంటంటే మనము ప్రాక్టీస్ క్వశ్చన్ పేపర్స్ అదే విధంగా బ్యాచ్ కూడా స్టార్ట్ చేయొచ్చు. కాబట్టి అది నేను ఇంటిమేట్ చేస్తాను త్రూ ఏంటి అంటే మనకు ఇది యూట్యూబ్ నుంచి నేను మీకు డెఫినెట్గా అవన్నీ చెప్తాను. సో పేపర్ 1 ప్రజెంట్గా వచ్చేసి ఫ్రీగా నేను యూట్యూబ్ క్లాసులు పెడుతున్నాను కాబట్టి అవి కంప్లీట్ చేసేయండి. పేపర్ 2 ఏదైతే ఉందో దానికి మాత్రం ఏం చేస్తాను అంటే డెఫినెట్గా నేను ఒక బ్యాచ్ స్టార్ట్ చేస్తాను. దాంట్లో వచ్చేసి కంప్లీట్ మ్యాథ్ అండ్ రీజనింగ్ టాపిక్స్ ఎలా ఉంటాయి, ఏ విధంగా డిస్కస్ చేయాలి, క్వశ్చన్స్ని ఏ విధంగా చేయాలి, సో న్యూ ప్యాటర్న్ క్వశ్చన్స్ అవన్నీ కూడా డిస్కస్ చేస్తూ వెళ్తాను. సో దానికి సంబంధించి నేను తర్వాత పెడతాను. ప్రజెంట్గా మన ఏంటి అంటే మన డేట్స్ ఎప్పుడెప్పుడు అనేది. ఈ స్టెనోగ్రాఫర్కి సంబంధించింది కూడా మన అంతకుముందుకి ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయింది కదా, దానికి సంబంధించింది ఏంటంటే ఇది స్టెనోగ్రాఫర్ 2019ది. మనం ఇంతకుముందు డిస్కస్ చేసింది 2019ది. ఇక్కడ చూడండి, ఒక్కసారి గమనించుకుంటే మనకు అబ్జర్వ్ చేసినప్పుడు స్టెనోగ్రాఫర్కి సంబంధించి ఇక్కడ మనం ఏం డిస్కస్ చేసుకున్నామంటే 2019ది. ఇది 2019ది. మనకు అదే ఇక్కడ డిస్కస్ చేస్తున్నది ఏంటి అంటే ఇక్కడ వచ్చేసి 2020ది. అంటే ఎవరైతే స్టెనో ఉన్నారో వాళ్ళు గుర్తుపెట్టుకోండి, ఇది చాలా చాలా ప్రతిసారి బ్యాక్లాగ్ పోస్ట్ ఉంటూనే ఉంటాయి. చూడండి, ఇది ప్రతిసారి బ్యాక్లాగ్ పోస్టులు ఉంటూనే ఉంటాయి. దీనికి సంబంధించి నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, రిలీజ్ అయిన తర్వాత అప్లయింగ్ డేట్ వచ్చేసి అక్టోబర్ 10th నుంచి నవంబర్ 4th వరకు. ఎవరైతే పాతది అప్లై చేయలేదో ఇది గుర్తు పెట్టుకొని చేయండి. డెఫినెట్గా మనకి ఏంటి అంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో మర్చిపోకుండా అప్లై చేయండి. సో ఇవన్నీ కూడా గుర్తు చేయడానికి ఎగ్జామ్ కూడా మనకు 29th మార్చ్. ఆల్మోస్ట్ ఇది అప్లై చేసిన తర్వాత 4 months ఉంటుంది కాబట్టి చాలా ఈజీగా ఉంటుంది. సో డెఫినెట్గా ఇది మీకు యూస్ఫుల్ అవుతుందని గుర్తుపెట్టుకోండి. అంటే 2019లో ఎవరైతే చేయలేదో ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాసి బయటికి వస్తున్న వాళ్ళు, బీటెక్ ఫైనల్ ఇయర్ రాసి బయటికి వస్తున్న వాళ్ళు, సో ఇలాంటి వాళ్ళు, పాత నోటిఫికేషన్ అప్లై చేయని వాళ్ళు ఇవన్నీ కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని చేయండి. ఓకేనా, ఇదన్నీ కొత్త నోటిఫికేషన్ చూడండి. మనకి ఇదేంటి అంటే ఇది కొత్త నోటిఫికేషన్ చూడండి, జాగ్రత్తగా గుర్తుండి. ఇంతకుముందు వరకు డేట్స్ డిస్కస్ చేసినవి కూడా పాత నోటిఫికేషన్స్. అదేవిధంగా ఇంజనీరింగ్ సర్వీస్ వాళ్ళకు కూడా మనకి ఏంటి అంటే నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది, ఆల్మోస్ట్ రిలీజ్ అవుతుంది. కాబట్టి మనకి ఏంటంటే అప్లయింగ్ డేట్ వచ్చేసి స్టార్టింగ్ 1 అక్టోబర్ నుంచి 30 రోజుల వరకు ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని చేయండి.
నెక్స్ట్ ఎవరైతే సిహెచ్ఎస్ఎల్ సంబంధించి 2019 చేయలేదో, చాలా మంది ఏంటంటే డిగ్రీ ఫైనల్ ఇయర్స్ ఇప్పుడు ప్రజెంట్ గా చదువుతున్న మా స్టూడెంట్స్ కూడా అందరూ కూడా గుర్తుపెట్టుకోండి, సిహెచ్ఎస్ఎల్ 2020 నోటిఫికేషన్ సంబంధించి సిహెచ్ఎస్ఎల్ 2020 నోటిఫికేషన్ టైర్ 1 అప్లయింగ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే 6 నవంబర్ నుంచి 15 డిసెంబర్ వరకు, 6 నవంబర్ నుంచి 15 డిసెంబర్ వరకు మనకు అప్లయింగ్ ఉంటుందండి. తర్వాత మనకేంటి అంటే ఈ ఎగ్జామ్ వచ్చేసి April 12 నుంచి 27 ఏప్రిల్, ఇవన్నీ టెంటేటివ్ డేట్స్. డెఫినెట్గా అదే డేట్కి పెడతారంటే 99% పెడతారండి. ఒకవేళ ఈ కోవిడ్ లాంటి సిచ్యువేషన్స్ అక్కర్ అయితే, అంటే ఇప్పుడు అక్కర్ అయింది కాబట్టి మనకు అన్ని లేట్ అయ్యాయి, అప్పుడు అక్కర్ అవుతాయని మనం ఏం కోరుకోవట్లేదు కాబట్టి ఇవి టెంటేటివ్. డెఫినెట్గా మనకి ఏంటంటే మ్యాక్సిమం 99% ఇదే డేట్లలో ఉంటాయి. దీనికి కూడా నేను ఏంటంటే సిహెచ్ఎస్ఎల్కి సంబంధించి కూడా ఒక నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి దీనికి కూడా నేనేంటి అంటే అక్టోబర్లో ఎండింగ్లో, అంటే October 15 తర్వాత ఒక బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాను సిహెచ్ఎస్ఎల్కి సంబంధించింది కూడా. దీనిలో కూడా కంప్లీట్ మ్యాథ్ టాపిక్ ఏదైతే ఉంటుందో దాన్ని డిస్కస్ చేస్తాను. సో ఫ్రమ్ బేసిక్ టు హై లెవెల్, అంటే 0 to హీరో లెవెల్, అంటే మీకు ఏం రాకపోయినా పర్లేదు, జీరో నాలెడ్జ్ ఉన్న చాలు, జస్ట్ నేను చెప్పేది వినుకుంటూ ప్రాక్టీస్ చేస్తే చాలు, డెఫినెట్గా మీరు సక్సెస్ అయ్యే విధంగా ఈ బ్యాచ్ స్టార్ట్ చేయాలి. అంటే నేను స్టార్ట్ చేసేది వచ్చేసి ఒకటి ఏంటి అంటే ఈ సిహెచ్ఎస్ఎల్కి సంబంధించి డెఫినెట్గా స్టార్ట్ చేస్తున్నాను. సో జాగ్రత్త గుర్తుపెట్టుకొని, ఇంకొకటి సిపిఓ పేపర్ 2కి సంబంధించి ఈ రెండింటికి డెఫినెట్గా బ్యాచ్ స్టార్ట్ చేస్తాను. అది వేరియస్ టైమింగ్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది నేను తర్వాత డిస్కస్ చేస్తాను. ఓకేనా? ఇది తర్వాత మనకి ఇంపార్టెంట్, ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న వాళ్ళు చాలా మంది. ఎందుకు అంటే సిజిఎల్ అనేది 2019లో చాలా మంది అప్లై చేయకుండా ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి చేసినా కూడా చాలా మంది క్వాలిఫై కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు బెటర్ ఛాన్స్ ఏంటి అంటే సిజిఎల్ 2020 నోటిఫికేషన్, సిజిఎల్ 2020 నోటిఫికేషన్ కూడా వచ్చిందండి. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, సిజిఎల్ 2020 నోటిఫికేషన్ కూడా మనకు వచ్చి దాని డేట్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ వచ్చేసి వచ్చిన తర్వాత 21 డిసెంబర్ నుంచి 25 జనవరి 2021 వరకు, అంటే కొత్త సంవత్సరంలో జనవరి 25 వరకు అప్లై చేసి దాని డేట్స్ కూడా మనకు ప్రిలిమినరీకి ఎప్పుడు ఇచ్చాడు అంటే 29 మే. కాబట్టి సిహెచ్ఎస్ఎల్ సిజిఎల్ ఈ రెండు టార్గెట్స్ పెట్టుకున్నారనుకోండి, డెఫినెట్గా మీకు ఏంటి అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో సక్సెస్ కావడానికి సేమ్ ఉంటుందండి. నేను బ్యాచ్ స్టార్ట్ చేస్తే సిజిఎల్ లెవెల్ డిస్కస్ చేస్తాను కాబట్టి డెఫినెట్గా మీకు ఏంటంటే మళ్ళీ సపరేట్గా సిహెచ్ఎస్ఎల్ అనే టాపిక్ ఏముండదు, సిజిఎల్కే స్టార్ట్ చేస్తున్నాను. సో దానికి సంబంధించింది ఏంటంటే 0 to హీరో లెవెల్, అంటే ఏం రాకపోయినా సరే 0 నుంచి నాన్ మ్యాథ్ వాళ్ళకి, మ్యాథ్ వాళ్ళకి సపరేట్ క్లాసులు కాకుండా ఒకటే దానిలో విత్ డిజిటల్గా మనకేంటి అంటే ప్రతిరోజు ఎగ్జామ్ చేసే విధంగా పీడిఎఫ్లో నెక్స్ట్ నోట్స్లు కూడా ఇచ్చే విధంగా ఇవన్నీ అంటే ప్లాన్ చేస్తున్నాను. సో డెఫినెట్గా ఏంటంటే October 15 తర్వాత నేను ఇది స్టార్ట్ చేయబోతున్నాను కాబట్టి సో దీన్ని గుర్తుపెట్టుకోండి. సో ఈ నోటిఫికేషన్ పడ్డ తర్వాత అంటే వాడే డేట్లు ఇచ్చాడు కాబట్టి ఎగ్జామ్ అనేది మనకు ఆల్మోస్ట్ ఇప్పుడు అబ్జర్వ్ చేసుకున్న ఆల్మోస్ట్ మనకి ఎంత అంటే ఇది ఒక 5 ఒక 3 అంటే ఆల్మోస్ట్ 8 months ఉంది. ఈ 8 monthsలో డెఫినెట్గా మనకి ఏంటి అంటే సిజిఎల్ అనేది క్రాక్ చేయొచ్చు. వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జామినేషన్ కాబట్టి ఈ 8 months మోర్ దెన్ ఎనఫ్. ఎవరైతే నోటిఫికేషన్స్ రావు పడవు అని చెప్పేసి ఏదో హ్యాపీగా ఊర్లలో ఎంజాయ్ చేస్తున్నారో గుర్తుపెట్టుకొని చదువుకోండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని చేసుకోండి. నెక్స్ట్ ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఎక్కడా కూడా మిస్ చేయకండి. స్టేట్ గవర్నమెంట్ పడవచ్చు పడకపోవచ్చు లేట్ అవుతున్నాయనే ఉద్దేశాలు ఎవరికన్నా ఉంటే అవన్నీ మర్చిపోండి. మనకు కావాల్సింది ఏంటంటే అల్టిమేట్గా గవర్నమెంట్ జాబ్ కాబట్టి సిజిఎల్ నోటిఫికేషన్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. స్టూడెంట్స్ గుర్తుపెట్టుకొని చదువుకోండి. సో ఇది మాత్రం మిస్ చేసుకోకండి. సిజిఎల్ అండ్ సిహెచ్ఎస్ఎల్ కామన్గా ఉంటుంది. నెక్స్ట్ అంతకు ముందుకు ఏదైతే సిపిఓకి సంబంధించి పేపర్ 1 క్లియర్ అవుతుందో దానికి సంబంధించి పేపర్ 2 చూడండి ఒకసారి. July 12 అంటే ఆల్మోస్ట్ 1 year పడుతుంది, ఆల్మోస్ట్ మనకు 10 month టైం ఉంది. కాబట్టి ఇవన్నీ మిస్ చేసుకోకండి. అనవసరంగా మనం ఏదేదో ఆలోచించుకొని కొత్త కొత్త ఊహలు మాత్రం తెచ్చుకోకండి. నెక్స్ట్ మనకి ఇంకొకటి ఏంటి అంటే కానిస్టేబుల్ సిఏపిఎఫ్కు సంబంధించి, సో సిఏపిఎఫ్కు సంబంధించింది కూడా మనకి ఏంటి అంటే March 25కి వస్తుంది. ఇది కూడా మనకి ఏంటంటే ఆగస్టులో ఎగ్జామ్ ఉంటుంది. సో స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోండి, ఒకటి ఏంటి అంటే అల్టిమేట్గా మనం సక్సెస్ అయితేనే మార్కెట్లో మనకు కొంచెం విలువ ఉంటుంది. కాబట్టి 2019లో ఎవరైతే అప్లై చేస్తారో వాటికి సంబంధించిన డేట్లు వచ్చాయి కాబట్టి కొంచెం సీరియస్గా చదవండి. ఎవరైతే కొత్తగా అప్లై చేయాలనుకుంటున్నారో నెక్స్ట్ సిహెచ్ఎస్ఎల్ ఇది ఇంటర్మీడియట్ క్వాలిఫికేషనే, సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సిజిఎల్
నెక్స్ట్ సిపిఓ, ఈ 3 మన టార్గెట్ కాబట్టి దీనికి మూడిటికి రిలేటెడ్ ఉండే విధంగా దీనికి ఒక సపరేట్ బ్యాచ్, దీనికి సపరేట్గా ఒక బ్యాచ్లు స్టార్ట్ చేస్తున్నాను మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైమ్స్. సో ఆ టైమింగ్స్ ఏంటి, ఏ విధంగా ఉంటాయి ఏంటి అనేది నేను త్వరలోనే మీకు డిక్లేర్ చేస్తాను. జీరో నుంచి హీరో లెవెల్ చాలా తక్కువ ఫీజుతో అందరికి ఉపయోగపడే విధంగా విత్ రికార్డెడ్ వీడియోస్ కూడా మీకు సేవ్ అయ్యే విధంగా చేస్తాను. అంటే మీకు టైం ఉండి టైం లేక, ఒకవేళ టైం లేకపోయినా వినకున్నా, ఒకవేళ టైం ఉండి విన్నా కూడా అర్థం కాకపోతే మళ్ళీ వినాలనుకునే వాళ్ళకు కూడా ఏంటి అంటే ఈ రికార్డెడ్ వీడియోస్ కూడా చేసి మీకు సపరేట్గా సెండ్ చేస్తాను. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని దీన్ని మాత్రం మిస్ చేసుకోకండి. ఈ ఆపర్చునిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. దీన్ని మాత్రం మిస్ చేసుకోకుండా జాగ్రత్తగా చదువుకోండి. ఓకేనా?